ఆయన ఒక దినం ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటించడానికి ఇతర దేశాలకు వెళ్ళడానికి టిక్కెట్కి సరిపోయిన డబ్బులు లేవు. కదా స్నేహితులతో చెప్పిన మాట, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, టిక్కెట్ తీసుకొనండి. దాదాపు 10 మంది వరకు బృందంగా వారు ఒక సువార్త ప్రాంతం ఎంచుకొని సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోతున్నారట. ట్రైన్కు టికెట్ తీసుకుని డబ్బులు లేవు. కానీ ఆ యొక్క భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకొని రండి అని చెప్పారు. వారు కూర్చున్న దగ్గరనే కూర్చొని ఆ యొక్క స్నేహితులందరూ కలిసి ఆ గ్రూప్గా కూర్చొని భక్త సింగ్ గారు ఒక స్నేహితుని పిలుచుకొని, నీవు వెళ్ళు, టికెట్ తీసుకురాపో అన్నాడట. అప్పుడు ఆ వెళ్ళిన స్నేహితుడి చేతిలో చిల్లికి అవ్వలేదు, డబ్బులు ఏమి లేవు. కానీ మరి దేవుని యొక్క వాక్యానుసారంగా భక్త సింగ్ గారు విశ్వాసంతో నమ్మి నీవు టికెట్ తీసుకురాపో అన్నప్పుడు మరి డబ్బులు లేవు కదా అని చెప్పి ఏమాత్రం సందేహించకుండా, అనుమానపడకుండా, కలవరపడకుండా ఆ యొక్క భక్తుడు చెప్పిన మాటకు లోబడి వెంటనే క్యూలో నిలబడ్డాడట. ఆ టికెట్ కౌంటర్కి ఈయన ఎప్పుడైతే వెళ్ళాడో ఆ వెళ్లే ముందు వారు కూడా డబ్బులు చేతిలో చిల్లిగా అవ్వలేదు పరిస్థితి. అయినా సరే విశ్వాసంతో ఇదిగో తనకున్నటువంటి యొక్క భక్తుడు చెప్పిన మాటకు లోబడి ఆ యొక్క టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లోపల చేయబెట్టి టికెట్ తీసుకుని ఇష్టపడట. అదే టైంలో ఊహించని రీతిగా కనురేప కొట్టేంతలోనే ఒక వ్యక్తి సడన్ గా వచ్చేసి వీరికి ఎంత డబ్బు కావాల్సిందో, ఎంతమందికి టికెట్లు కావాల్సినాయో అంతవరకు డబ్బు ఆయన చేతిలో ఒక వ్యక్తి పెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తారట. ఆశ్చర్యం! ఆ సహాయం చూడండి ఎంత గొప్పదో. వెంటనే ఆయన పరుగున ఊరికి వచ్చేసి, అయ్యా మీరు చెప్పినట్టుగానే మనకు సంబంధించిన డబ్బులు వచ్చేసినాయి, మన టికెట్ కావాల్సిన డబ్బు వచ్చేసింది అని చెప్పినప్పుడు అందరు కలిసి మోకరించి దేవుని మహిమపరిచారట. నిజమే, నీ జీవితంలో విశ్వాసంతో నీవు దేవునిపై ఆధారపడి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండగలిగితే నీ ప్రార్థన ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు, అద్భుతాలు నీ జీవితం దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క లేఖనం ఇర్మీయా గ్రంథం 33:3 ఏమంటున్నది? నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ప్రభు చెబుతున్నాడు.